హలో ఫ్రెండ్స్, ఇది సెప్టెంబర్ 1, 2024 రాత్రి నుండి కురుస్తున్న ఏకదాటి వర్షానికి టీఎన్జిఓస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ దగ్గర ఉన్న టీఎన్జిఓస్ కాలనీలో మొత్తం వాటర్ చేరుకున్నాయి. ఈ రోడ్ మెయిన్ రోడ్ అండి. ఇది ఇంతకుముందు చాలా నీళ్ళు మోకాళ్ళ లోతు వరకు వచ్చాయి. మొత్తం కాలనీ ప్లాట్లు మొత్తం ఫుల్గా నిండిపోయినాయి. ఇది ఇంట్లో చెరువులో ఇండ్లు ఉన్నట్టున్నాయి చూడండి. బాగుందా కాలనీ? ఇప్పుడు బాగుంది, మంచిగా ఉందా? అంతే. ఇంతకుముందు అయితే బండ్లు కూడా పోవడం కుదరలేదు అసలు. అన్ని కార్లు కూడా చాలా వాటర్లో మునిగిపోయినాయి. ఇక్కడ 800 ప్లాట్లు ఉంటాయి ఈ కాలనీలో. ఇక్కడ డ్రైనేజీలు లేవు, మెయిన్ రోడ్ సీసీ రోడ్లు ఏం లేవండి ఇక్కడికి. మొత్తం 800 ప్లాట్లు ఉంటాయి ఈ కాలనీలో. ఇప్పటికి ఒక 200 ప్లాట్ల వరకు హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగాయి. 200 నుంచి 300 వరకు. ఇదంతా ఇది మెయిన్ రోడ్. ఇప్పుడు మనం చూసేది మెయిన్ రోడ్. సీసీ రోడ్లు లేవు, ఇది డ్రైన్లు లేవు. అవి రెండు కొంచెం కడితే మాత్రం ఇంత వాటర్ రావడానికి అవకాశం ఉండదు. చూడండి, ఇవన్నీ ఖాళీ ప్లాట్. వీటి నిండా వాటరే వచ్చినాయి మొత్తం. ఇక్కడున్న ప్రజలు గత 10 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది పట్టించుకునే వారే లేదు ఈ కాలనీ. ఏ రూహి, ఉదయం 6 అయితే అసలు మోకాళ్ళ లోతు వాటర్ వచ్చాయి. మనుషులు కూడా నెట్టి పడేసాయి చూడండి. చూడండి తర్వాత మీకు అర్థమవుతుంది కార్లు పోతుంటే. కొన్ని కార్లు మాత్రం వాటర్లో పూర్తిగా మునిగిపోయినాయి. మార్నింగ్ 7కి చూస్తే. ఇదండి కాలనీ పరిస్థితి. చూడండి, ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్, ఖాళీ ప్లాట్స్. చెరువులో ఉన్నట్టే ఉన్నాయి చూడండి మొత్తం. రోడ్ ఏదో ప్లాట్లు ఏవో తెలియకుండా ఉన్నది పరిస్థితి. చూడండి, అటు నుంచి వాటర్ వస్తుంది చూడండి. ఇది చూడండి, ఇక్కడికి చూడండి మొత్తం. ఇది ఒక థర్డ్ లైను, 3వ లైన్. ఇది టీఎన్జిఓస్ డి కాలనీ 3వ లైను. కాలువలో నుంచి వచ్చినట్టు వస్తుంది చూడండి వాటర్. చెరువు నుండి వచ్చిన వాటర్, కాలువ నుండి వచ్చిన వాటర్ లాగా చూడండి. ఇది పరిస్థితి. నైట్ నుండి ఏకదాటిగా గ్యాప్ లేకుండా వర్షం పడడం ద్వారా ఈ వాటర్ సమస్య ఇది. ఓకే ఫ్రెండ్స్, మా కాలనీ టీఎన్జిఓస్ కాలనీ డి నియర్ బీసీ కాలనీ దగ్గర ఈ కాలనీలో రోడ్లు, డ్రైన్లు వేస్తే మాత్రం కొంచెం ఈ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాం ఇక్కడ ప్రజలు. ఇక్కడ ఈ ఏరియాలో చాలా లోతు వరకు ఉన్నాయి వాటరు. చూడండి, ఇంత పెద్ద బిల్డింగులు ఉన్నాయి. బిల్డింగుల మధ్యలో చెరువుల్లో హౌజెస్ అన్నమాట.